కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే కృష్ణాంక్ రసూల్పురాలోని బస్తీ దవాఖానాను సందర్శించారు. తనిఖీల్లో భాగంగా రోగులకు కాలం గడిచిన మందులు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తీ దవాఖానాలు నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంతో పాటు సరైన నిర్వహణ లేకపోవడంతో బస్తీ దవాఖానాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. కేవలం 700 మెడికల్ సీట్లుంటే ప్రభుత్వ మెడికల్ సీట్లు 700 నుంచి సుమారు 4000 సీట్ల వరకు పెంపొందించే వరకు దాన్ని పెరిగే వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం కృషి చేసింది. ప్రతి ఒక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, హైదరాబాద్లోనే 4 చోట్ల కిమ్స్ హాస్పిటల్, ఇటు అల్వాల్ కానివ్వండి, అటు అమీర్పేట కానివ్వండి, ఈ 4 టిమ్స్ హాస్పిటళ్లను నిర్మాణం చేస్తున్న క్రమంలో 90% పనులు పూర్తి కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే అయింది. కానీ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ఇదే కాకుండా బస్తీ దవాఖానాలు, హైదరాబాద్లో ఉన్న బస్తీ ప్రజలకు, పేద సామాన్య స్లమ్స్లో ఉన్న ప్రజలకు బస్తీ దవాఖానా అందాలి, వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందాలని ఈ బస్తీ దవాఖానాలు మొదలైంది. వాళ్ళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో ఉన్న శాసనసభ్యులందరూ, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు ప్రతి నియోజకవర్గంలో ఇవాళ హైదరాబాద్ మొత్తం కూడా బస్తీ దవాఖానాలు వెళ్తున్నారు. ఎలా బస్తీ దవాఖానాలు, కేసీఆర్ గారు అందజేసిన బస్తీ దవాఖానాలు ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉన్నాయని చూడడానికి వస్తే మేము వస్తూనే ఎంట్రీలో ఒక మహిళ మందులు తీసుకొని బయటికి వెళ్ళారు. చూస్తే తన చేతిలో ఎక్స్పైరీ అయిపోయిన మందులు తన చేతిలో. ఇక్కడ రసూల్పురాలో మేజర్గా ఇది ఒక స్లమ్, చదువు రాదు, ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉంటారు. కేవలం 700 మెడికల్ సీట్లుంటే